మనోళ్ళకి చాలామందికి క్రైస్తవులకి ఎట్లానంటే వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నదే దేవుడు ఇవ్వాలి, వాళ్ళు అనుకున్నట్టే దేవుడు కార్యాలు జరిగించాలి, ఇంకా వేరేది జరిగితే మాత్రం ఇక అసలు దేవుడు అలా ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి నీ చిత్తం జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తే శిలువ మరణానికి అప్పగించలేదా? శిలువ మరణం పొందలేదా? మనం ఇప్పుడు చదివిన వాక్యం ఏమని రాయబడింది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. హల్లెలూయా. ఆ సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆఖరికి ఆయన పొందినటువంటి ఆధిక్యత ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ రోజున ఆనందంగా ఉన్నాడు యేసు ప్రభువారు. నీ కొరకు కూడా దేవుడు ఆనందకరమైన కార్యాలు, సంతోషకరమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు, నీ జీవితాన్ని ఉప్పొంగించే కార్యాలు, నీ హృదయాన్ని తృప్తిపరిచే కార్యాలు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించాలనంటే పూర్తిగా నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి దేవునికి. దేవా, నా పట్ల ఏది జరిగినా మీ చిత్త ప్రకారమే జరిగించండి. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అయినా సరే పర్లేదు,